ఇందులో రెండు ఇబ్బందులు ఉన్నాయని ఎవరు ఇంగితంతో ఆలోచించినా తెలుస్తుంది. తెలంగాణ ఆవిర్భావానికి పూర్వం నిర్దిష్టమైన ప్రణాళికలు ఏ రాజకీయ పార్టీకి కూడా లేవు. ఏమైనా అరకొర ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్ర సమితి వద్ద మాత్రమే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వాటి అమలు విషయంలో అభిప్రాయ సేకరణ, సలహాలు, సూచనల స్వీకరణపై మాత్రం గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. అంతేకాదు ఎవరినీ ఖాతరు చేయలేదు. దేశంలో ఏ రాష్ట్రం కొత్తగా ఏర్పడినా ఆయా రాష్ట్రాల పునర్నిర్మాణంలో అనేక సమస్యలు ఉంటాయి. అందులో అనేక మందిని, నిపుణులను భాగస్వామ్యం చేసుకోవడం అవసరం. అది గత ప్రభుత్వం చేయడంలో విఫలమైంది, అందులో సందేహం లేదు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన వైఫల్యాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తోందా, లేదా ఆరోపణల చిట్టాతో బురద జల్లేందుకు యత్నిస్తున్నదా అనే సందేహం ఎవరికన్నా వస్తుంది చూస్తూ ఉంటే. ప్రస్తుత పరిస్థితులు అట్లా రావడం కూడా సహజం. సరిగ్గా ఇటువంటి సంధి దశలోనే ఫిరాయింపుల కేసు విచారణకు వచ్చింది. 3 నెలల్లోపు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గడువు విధించింది. తీసుకుంటే ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి స్పీకర్ ఖరాఖండిగా ఓ నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. బోటాబోటీ మెజార్టీతో ఉన్న ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. 4 5 అటు ఇటైనా పరిస్థితి హద్దు మీరుతుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఒక దురదృష్టిగల ద్రష్ట, ఒక నేతగా ప్రజాధనంపై, కోశాగారంపై బాధ్యత గలవారు అధికార బాధ్యతలు చేపట్టాలి. కానీ అది జరగలేదు. తదుపరి జరిగిన 3 ఎన్నికల్లో అధికార కాంక్షతో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది.